బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బిగ్ షాక్ తప్పదా? ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతానికి సమావేశమైన ఎథిక్స్ కమిటీ, ఇటు కమిటీ చైర్మన్ మండలి బుద్ధా ప్రసాద్ నేతృత్వంలో ప్రస్తుతానికి సమావేశమయ్యారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఇటు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేపై వేటు ఉండబోతుందా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న దానిపై త్వరలో ఒక నిర్ణయానికి అయితే వస్తున్నట్టు తెలుస్తుంది ఎథిక్స్ కమిటీ. 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా ఇటు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళందరినీ గుర్తించారు. వెంటనే ఇటు నివేదిక కూడా ఇవ్వాలంటూ ఎథిక్స్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ని కూడా కోరినట్టు తెలుస్తుంది. సభకు రాకుండా ఇటు టీఏ డిఏలు కూడా తీసుకోవడంపై చర్చ నడుస్తుంది. మరి వాళ్ళపై వేటు పడే అవకాశం ఏమైనా ఉందా? ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరు? కళ్యాణ్, వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది ఉన్నారో 11 మందిలో 6 మంది ఈరోజు జరిగిన ఎథిక్స్ కమిటీ మీటింగ్ లో చాలా విషయాలు తేటతెల్లమని వస్తున్న ఎమ్మెల్యేలు, అంటే రాని ఎమ్మెల్యేలు మామూలుగా మనం చూసుకుంటే ఇప్పటికి 18 నెలల్లో ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. 2 సార్లు గవర్నర్ ప్రసంగం జరిగిన రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరైన నేపథ్యం మనం చూసాం. అయితే ఈరోజు కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక చర్చ అయితే వచ్చింది. అసలు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు, టీఏడిఏలు కూడా తీసుకుంటున్నారు అనేది ఒక చర్చ జరిగింది. దీని మీద స్పీకరే డైరెక్ట్ గా ఒకసారి ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారు అని ఆయన కూడా ఒకసారి వ్యాఖ్యానించారు. అయితే దాని మీద ఈ రోజు ఒక చర్చ జరిగే ప్రయత్నం అయితే జరిగింది. ఈ రోజు జరిగిన చర్చలో వీళ్ళందరికీ అసలుకి నోటీసులు ఇద్దామా, నోటీసులు ఇస్తే ఎప్పుడు నెక్స్ట్ వీక్ కల్లా రమ్మని చెప్పి అసలు వీళ్ళ నుంచి ముందు వివరణ తీసుకోవాలి. అంటే అసెంబ్లీకి రాకపోయినా మీరు వచ్చినట్టుగా ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు, టీఏలు డిఏలు కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చకు సంబంధించిన వ్యవహారంలో ఎవరు 6 మంది ఎమ్మెల్యేలని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు అసలుకి రాకుండా జీతాలు తీసుకునే అవకాశం ఉందా? ఓకే, జగన్మోహన్ రెడ్డి అంటే తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మరి టీఏడిఏలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ ఖర్చులకి, మెడికల్ అలవెన్స్లకి, తర్వాత ట్రావెల్ అలవెన్సెస్ కూడా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది. బహుశా ఈ 6 మంది ఎవరు అనేది తెలుస్తుంది. 6 మందికి నోటీసులు పంపించాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ 6 మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వారంలో వాళ్ళని ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పి పిలిచే అవకాశం ఉంటుంది. పిలిచిన తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చే వివరాన్ని బట్టి తదుపరి చర్యలు ఏం చేయాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేయబోతుంది ఎథిక్స్ కమిటీ. సో కొంత వైసీపీ ఎమ్మెల్యేలకి మరోసారి ఇదైతే కొంత టెన్షన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎంతవరకు ఎమ్మెల్యేలకి నోటీసులు ఎప్పుడు పంపిస్తున్నారు ఏంటి అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, ఆర్టికల్ 190/4 దాని ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి మినిమం 60 రోజులు అటెండ్ అవ్వాలి. 60 రోజులు, దాంట్లో ప్రస్తుతానికి చాలామందికి 40 నుంచి 55 రోజులు ఇప్పటిదాకా రాని అటెండెన్స్, అంటే ఆ అటెండెన్స్ మినిమం అటెండెన్స్ కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఆర్టికల్ 190(4) ప్రకారం వీళ్ళపై వేటు పడే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉండబోతుందా? అంటే అంత దూరం వెళ్ళకపోవచ్చు. బేసిక్ గా 60 వర్కింగ్ డేస్, అది కంటిన్యూషన్ గా 60 వర్కింగ్ డేస్ ఉండాలి అనేది నిబంధన. 60 వర్కింగ్ డేస్ కంటిన్యూషన్ గా ఉండాలి. ఆ నేపథ్యంలో ఒక మెడికల్ గ్రౌండ్స్ కూడా వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది. ఆర్టికల్ లో సెక్షన్స్ ఎలా ఉన్నా దానికి సంబంధించిన దాంట్లో గతంలో జరిగిన కొన్ని సందర్భాలకు సంబంధించి, లేకపోతే ఫర్దర్ గా జరగబోయే అంశాల గురించి కూడా కొంత ఆలోచించారు. దీని మీద కంటిన్యూస్ గా 60 రోజులు రాకుండా ఉంటే అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఈ మధ్యలో 60 రోజుల మధ్యలో ఏ ఒక రోజు హాజరైనా మళ్ళీ అది తిరిగి 60 రోజుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. బట్ దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. గతంలో కూడా ఇదే సందర్భంగా గతంలో స్పీకర్ గా చాలా బాధ్యతలు వ్యవహరించిన
కొంతమంది సీనియర్ లీడర్లు కూడా ఈ వ్యవహారం మీద లేదు 60 రోజులు పూర్తి స్థాయిలో కంటిన్యూషన్ గా రాకుండా ఉండాలి అనేది ఒక చర్చ. అయితే మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టి కూడా వెళ్ళిపోతున్నారు. సంతకాలు పెడుతున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వచ్చి అసెంబ్లీ జరుగుతున్న టైంలో ఏదో ఒక రోజు రావడం, అక్కడికి వచ్చి సంతకాలు పెట్టిన వెళ్ళేవారు కూడా చాలా మందిని చూసాం. సో దానివల్ల ఇప్పుడు నిన్న మనం చూడొచ్చు, కేసీఆర్ అసెంబ్లీలో వచ్చి సంతకం పెట్టి హాజరైనట్టుగా ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అటువంటి సందర్భాల్లో ఇక్కడ కూడా చాలా మంది చేశారు అనేది కొంచెం చర్చ ఉంది. అయితే ఎంతవరకు దీని మీద పూర్తి స్థాయిలో కొంత విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎథిక్స్ కమిటీ దాని మీద కొంత చర్చ సీరియస్ గా చేయబోతుంది. అయితే నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ పిలిచి ఏంటి పరిస్థితి ఏంటి అని వివరణ తీసుకుంటుందా, లేదు బై ఎలక్షన్ కి సిద్ధంగా అనుకుంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం, అది కూడా చూడాలి. ఈ రెండు ప్రయత్నాలు చూడాలి. అంతా దూరం వెళ్ళకపోవచ్చు అనేది చాలా క్లారిటీ. బట్ ఎమ్మెల్యేలకి మాత్రం నోటీసులు ఇవ్వాలా వద్దా అనేది ఇక ముఖ్యమంత్రి డెసిషన్. ఎథిక్స్ కమిటీ కొంత ఒక చర్చకైతే ఆలోచిస్తుంది. బట్ అది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. అయితే కృష్ణమోహన్, ఇక్కడ మనం ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే హైకోర్టులో ఇప్పుడు ప్రస్తుతానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ డిజిగ్నేషన్ ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా వద్దా అన్న దానిపై చర్చ అక్కడ మొదలైంది అనుకోవచ్చా ఈ రచ్చ అంతా? అందుకేనా అసెంబ్లీ అటెండ్ అవ్వట్లేదు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ జగన్? మొదటి నుంచి కూడా ఈ చర్చ అక్కడి నుంచే కదా. అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అధికారికంగా ప్రకటించాలనేది కదా జగన్ డిమాండ్. అందుకే కదా అతను నేను అది ప్రకటిస్తే అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానని చెప్పి మొదటి నుంచి ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు కల్పించాలి అనేది తన వాదన. ఆ వాదన లేనప్పుడు తాను ఎందుకు ఉండాలి, తను ఎందుకు వెళ్ళాలి అనేది తన నాకు సమయం అయినప్పుడు నేను ఎందుకు కూర్చోవాలి, నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాను, నేను ప్రజల వద్ద ప్రతిరోజు ఏ ఇష్యూ ఉన్నా నేను కావాల్సినంత సమయం నాకు ప్రజలు ఇస్తారు, నేను మాట్లాడుతాను అనేది తన వాదన. సో ఆ వాదనతోనే ఈ చర్చ అయితే మొదలైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పోకుండా ఇతర నాయకులు ఎమ్మెల్యేలు పోవాలి. ఒక దశలో ఎమ్మెల్యేలు కొంతమంది ఏంటి వెళ్ళాలా అని అనుకుంటే ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే రాను, మీకు తోడుగా పెద్దరెడ్డిని కూడా పంపిస్తానని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో ఇక మేము కూడా వెళ్ళంలే అని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టి అక్కడ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకుండా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం కొంత జరుగుతుంది. కాబట్టి దాన్ని కొంత ఎథిక్స్ కమిటీ తప్పుపడుతోంది. ఆ దిశగా ఎవరు ఎన్ని రోజులు రాలేదు ఏంటి అని గణాంకాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి రేపు ఎంతమందికి నోటీసులు వేయాలి, అంటే నోటీసులు ఇస్తారా, ఇచ్చేంత అవకాశం ఉందా, ఒకవేళ ఇస్తే ఫర్దర్ గా ఎన్ని రోజుల్లో సమాధానం అడుగుతారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, రానున్న కొన్ని రోజుల్లోనే అంటే ఇంకా నెల 2 నెలల్లోనే ఇటు బడ్జెట్ సెషన్ 2026కి సంబంధించిన బడ్జెట్ సెషన్ కూడా ఉండబోతుంది. మరి దానికి కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బాయ్కట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు సాధారణ ఎమ్మెల్యేలు, ఇటు జగన్ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఇప్పుడు పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి హార్డ్లీ మాట్లాడడానికి ఒక 2 నుంచి 5 నిమిషాల వ్యవధి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఒకవేళ అటెండ్ అవ్వకపోతే స్పీకర్ దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండబోతుందా? స్పీకర్ ఈ వ్యవహారం మీద 2-3 సార్లు ఒక చర్య తీసుకోవాలని చెప్పి మాట్లాడారు. కానీ దాని సందర్భంలో ముఖ్యమంత్రి ఎప్పుడు ఈ వ్యవహారం మీద ఆయన స్పందించలేదు. ఒకవేళ ఇది ఇంటర్నల్ గా కొంత మాట్లాడుకున్న సందర్భం అయినప్పటికీ కూడా ఇంటర్నల్ అనుకున్న జరిగిన వ్యవహారంలో కూడా చూద్దాం. మరి మనం ఏదో తాడును లాగేంత వరకు ప్రయత్నిస్తే తెగిపోతుంది. దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా మనం సిద్ధంగా ఉండాలి. నిజంగా అర్హత వేటు వేస్తారు అనుకుందాం. ఫర్ సపోజ్ 11 మంది ఎమ్మెల్యేలని వైసీపీ ఏం డిమాండ్ చేస్తుంది, ఓకే మీరు సస్పెండ్ చేయండి 11 మందికి, మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అంటున్నారు. 11 మంది తర్వాత మళ్ళీ జరిగిన ఈ వ్యవహారంలో వెంటనే వాళ్ళు బై ఎలక్షన్స్ లోకి వెళ్ళాలి. బై ఎలక్షన్ లోకి వెళ్ళడానికి ఇప్పుడున్న పరిసరాలు, ఇప్పుడున్న అవసరాలు అనుకూలిస్తాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. 11 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ కోల్పోయినా చాలా సమస్యలు వస్తాయి. సో అటువంటి సందర్భాల్లో దీని ముందు చాలా స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీని అంత త్వరగా ఏ పార్టీ కూడా వదులుకునే ప్రయత్నం చేయదు. అందుకే కొంత ఆలోచన. ఇప్పుడు ఒకవైపు వైసీపీ 2-3 సార్లు రెచ్చగొట్టింది టీడీపీని, మీరు చేతనైతే మా 11 మందిని సస్పెండ్ చేయండి, మీతో మాకేంది తలకాయ నొప్పి, 11 మేము బై ఎలక్షన్ లో తెలుసుకుంటాం, ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అది రెఫరెండంగా తీసుకుంటారు ఆ టైంలో. అప్పుడు ప్రజల మీద వస్తున్న కుటుంబ ప్రభుత్వం మీద వ్యతిరేకి మీరు రెఫరెండంగా తీసుకుంటారా అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకోసమనే
కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తారు. బట్ కొంత ఎథిక్స్ కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది కదా. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు